ఆ కామ్రేడ్ నా పేరు చెబితే అంబరమంత సంబరంతో మా చెల్లి ఇంత ఎదిగిందా అన్నారట. రాజేశ్వరరావు గారు నేను ఊరేగింపులో పాల్గొనడం చూసి, వేదిక మీద పాటలు పాడటం చూసి, కోటేశ్వరమ్మ నేను అనుకున్నట్లుగానే ఉద్యమానికి ఇంత బాగా ఉపయోగపడుతోందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అన్నారట. అవి విన్న నేను రాజేశ్వరరావు గారిపై గౌరవాన్ని పెంచుకుంటూ పార్టీ పని చేయాలనుకున్నాను. సీతారామయ్య తల్లికి కొడుకుని ధనవంతుని చేయాలనే కోరిక ఉండేది. తన బావగారి కొడుక్కి 25 ఎకరాల భూమి ఉన్నదట. తన కొడుక్కి కూడా అంత భూమి ఉండాలనే ఆరాటంతో గేదెలను సాకి పాలమ్మడం, కోళ్లను పెంచి గుడ్లమ్మడం, డబ్బు వడ్డీలకు తిప్పడం చేస్తూ ఉండేది. ఇదంతా మీకోసమే కదా నేను చేస్తున్నది అనేది. నువ్వు ఇంటి పని చేస్తుంటే సంపాదన విషయం నేను చూస్తాననేది. వంట నేను చేస్తే సీతారామయ్య తండ్రి గారు మెచ్చుకునేవారు. ఆమె కోపం తగ్గటం కోసం చేత కాకుండా రోకలి పట్టడం, పిడకలు కొట్టడం మొదలు పెట్టాను. మా ఇంటికొచ్చే కామ్రేడ్స్ ఇదంతా చూసి సీతారామయ్యతో చెప్పారు. ఆయన బాధపడుతూ కన్నవారింట్లో అపురూపంగా పెరిగిన ఆడపిల్ల అత్తింట్లో పిడకలు కొడుతూ అత్త ఆరళ్ల మధ్య బ్రతుకుతుందనిపిస్తావా అని నిష్ఠూరంగా అన్నాడు. సీతారామయ్యను చూస్తూ ఏం మాట్లాడాలో తెలియక చాటుకెళ్లి కొంగుతో కన్నీరు తుడుచుకున్నాను. సీతారామయ్య ఇంటి వద్ద లేని రోజులలో అత్తగారు చెప్పిన పనులు చేస్తూ ఉండేదాన్ని. అధిక వడ్డీలను అరికట్టాలని, నాం పద్ధతి నశించాలని. నాం పద్ధతి అంటే కార్తీక మాసంలో బస్తా వడ్లు అప్పుగా ఇచ్చి పంటలొచ్చాక 2 బస్తాలు తీసుకునేదాన్ని నాం అనేవారు. ఈ నినాదాలు ఇవ్వడమే కాదు, ముందు మనం ఆచరించాలి అన్నారు పార్టీ వారు. మా జీతగాడికి తన తల్లి నాం పద్ధతిపైనే వడ్లు అప్పు ఇచ్చిందని సీతారామయ్యకు తెలిసింది. వెంటనే తన తల్లి దగ్గర అప్పు తీసుకున్న వారందరినీ పిలిచి అదనంగా తీసుకున్న వడ్లన్నీ కొలిచి తిరిగి ఇచ్చాడు. పార్టీ ఆఫీస్ నుండి దేనికో పిలుపు వస్తే విజయవాడ వెళ్ళాడు. మా అత్తగారు బయటకు రాకుండా ఏడ్చింది. అన్నం తినకుండా పస్తులుంది. నిన్ను చేసుకునే ఇలా తయారైనాడు అంటూ నన్ను తిట్టిపోసింది. నీతో పాటు ఏదో ఆస్తి వస్తుందన్నారు, అదే రాకపోగా ఉన్నది పోతోంది అని ఏడ్చింది. సీతారామయ్య ఇంకా బెజవాడ నుంచి రాలేదు. నేను ఆయన కోసం ఎదురు చూడలేకపోయా. అత్తగారితో చెప్పా చేయకుండా పుట్టిల్లు పామర్రుకి వెళ్లిపోయాను. 2 రోజుల తర్వాత నా వద్దకు సీతారామయ్య వచ్చాడు. మా అమ్మ విషయం మీ వాళ్లతో చెప్పావా అని నన్ను అడిగాడు. లేదని తల ఊపితే నవ్వి మంచి పని చేశావన్నాడు. ఒక రోజుండి నన్ను లింగవరం తిరిగి తీసుకొని వచ్చాడు. రాష్ట్ర పార్టీ అభివృద్ధి కోసం, పత్రిక నడపడం కోసం సుందరయ్య, రాజేశ్వరరావు గారి లాంటి పెద్దలు తండ్రి నుండి తమకొచ్చే ఆస్తిని పంచుకొని పార్టీకి ఇచ్చేశారు. రాష్ట్ర నాయకుల్లాగే జిల్లాలో ప్రముఖులుగా పనిచేస్తున్న సీతారామయ్య కూడా తండ్రి నుండి తనకొచ్చే భాగాన్ని తీసుకొని అమ్మి ఆ పైకాన్ని పార్టీకి ఇచ్చారు. సీతారామయ్య తండ్రి బాధపడ్డాడు. తల్లి ఏడుస్తూ నూతిలో పడతానని వెళ్ళింది. ఇంటికొచ్చే కుర్రాలు అడ్డుపడితే కొడుకు కోడలు ఉన్న ఇంట్లో ఉండనంటూ జొన్నపాడులో ఉన్న పిన్నమ్మ ఇంటికి వెళ్లిపోయింది. అప్పుడు నేను నెల తప్పిన స్త్రీని. వేవిళ్లతో బాధపడుతున్నాను. అత్తగారు ఇంట్లో నుండి వెళ్లిపోతే ఎంత బాధపడాలో అంతా బాధపడ్డాను. పామర్రు పంపమని అడిగాను. కాని నేను పుట్టింటికి వస్తే మా తమ్ముని భార్యను అక్కడికి పంపబోమని ఆమె తల్లిదండ్రులు అన్నారట. ఆ విషయం మా పుట్టింటి వారు గాని సీతారామయ్య గాని నాకు తెలియనీయలేదు. బాధపడతాననుకున్నారేమో. సీతారామయ్య నేను పామర్రు ఎప్పుడు వెడతానన్నా తనకిష్టం లేదనేవాడు. నేను లేకుండా తాను ఒక్కరోజు కూడా ఉండలేననేవాడు. తన కోసం పామర్రు వెళ్ళవద్దనేవాడు. మా అత్తవారి ఇంటి స్థితిని, నా గతిని గమనించిన జిల్లా పార్టీ వారు జొన్నపాడులో చిన్న హిందీ స్కూలును పెట్టించారు. సీతారామయ్యను అందులో టీచరుగా పనిచేస్తూ పార్టీ పని చూడమన్నారు.